కొద్ది రోజులు ఆగితే పిల్లలు మర్చిపోతుంది. ఆ తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయచ్చు. ఆ తర్వాత పిల్లలు మన దగ్గరే పెరుగుతారు. మీకు నేను చెప్పలేదా నేను రఘుని అని? కానీ మీరేమన్నారు? పెళ్లి చేసుకుని కాపురం చేయమని చెప్పలేదా? మీ కూతురి జీవితం నిలబెట్టమని మీరు అడగలేదా? ఇప్పుడు తనే నేను అసలు తన భర్తనే కాదంటోంది. ఏం చేయమంటారు? వెళ్ళిపోమంటారా? అప్పుడు నన్ను ఏమంటారు? ఎవరో కాదండి, నా మనసే నన్ను ఏమంటుందో తెలుసా? చివరకు పసిపిల్లాన్ని కూడా వదిలిపెట్టలేదు. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు, ఎవరి దగ్గర లేడు. నా కొడుకైన పాపానికి వాడు ఈ చదరంగంలో పావుగా మారాడు. ఇదిగో ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా పావుగా మారుస్తారు. ఇదేనా న్యాయం? చెప్పండి. చూడు బాబు, నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఏదైనా చెప్పడానికి ఇది సమయం కాదు. ఆ సమయం ఎప్పటికీ రాదులేండి. వెళ్ళండి, నా మానాన్ని నన్ను వదిలేసి వెళ్ళండి. అలా వెళ్ళలేను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు అన్యాయం జరగనివ్వను. రండి, కూర్చోండి. చేతియండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? మీతో కొంచెం మాట్లాడాలి. మీరు దేవుణ్ణి ఆరాధిస్తుంటే మిమ్మల్ని ఆరాధించే వ్యక్తి కూడా ఉన్నారు తెలుసా? అతనికి మీరంటే ప్రాణం, మీ గొంతంటే పిచ్చి. మీతో తన ప్రేమని చెప్పలేక, లోపల దాచుకోలేక ఓ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు తెలుసా? నేను ఎందుకు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చానో తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీరు నన్ను ప్రేమిస్తున్నారని. ఏంటి? మీరు నన్ను మొదటిసారి గుళ్ళో చూశారు. నన్ను చూడగానే మొదటి చూపులోనే ఇష్టపడి ప్రేమించారు. మీరు పాడుతుంటే చిత్రగారు పాడినట్టుందని చెప్పాను. మీరు మాట్లాడకపోయినా మీరంటే ప్రేమ. ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఎంతకాలమైనా మిగిలిపోతాను. ఇదేగా స్నేహం మీతో చెప్పింది. ఏంటి అలా చూస్తున్నారు? అదంతా అబద్ధం అండి. అబద్ధమా? అవును. మీకు తెలియని ఇంకో విషయం చెప్తాను. నాకు పెళ్ళైంది. ఒక బాబు కూడా ఉన్నాడు. అవునా? మరి
మరి అంతా మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తాను. ఆ రోజు నారాయణరావు గారు అడిగినందుకు నా పెళ్లి విషయం దాచాను. కానీ అదే ఈరోజు ఈ పరిస్థితి తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ రోజు కూడా స్నేహ ఎక్కడ అనూహ్య ఫోటో చూస్తుందని స్టూడియోలో దొరికిన మీ ఫోటో నా పర్సులో పెట్టుకున్నాను. కానీ స్నేహ మిమ్మల్ని కలుస్తుందని, కానీ మీ దగ్గర నా గురించి నేను చెప్పిన అబద్ధాలన్నీ నిజం చేసి చెప్తుందని అసలు అనుకోలేదు. అంటే మీరు స్నేహిని మోసం చేస్తున్నారా? ఇది మోసం కాదు, తన్ని కాపాడుకోవటం అవుతుంది. నాకు పెళ్ళైంది అంటే తను తట్టుకోలేదు, లేదంటే ప్రేమ పెళ్ళి అంటుంది. అందుకే అబద్ధం చెప్పాను. కానీ మా మధ్యలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ అండి. నాకెందుకో మీరు చెప్పేవన్నీ నిజమని నమ్మబుద్ధి కావట్లేదు. కావాలంటే నారాయణరావు గారిని అడగండి. నిజమేమిటో ముందు మీకు తెలిస్తే స్నేహం డీల్ చేయటం ఈజీ అవుతుందని నేను మీకు చెప్తున్నాను. దయచేసి ఈ విషయం మీ మనసులోనే ఉంచుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఓకే, వెళ్దామా? అలాగే. హాయ్ కమల్. వచ్చావా? పని పాట ఏం లేదుగా, నా చుట్టూనే తిరుగు. ఓయ్, ఏంటి ఆలోచిస్తూ నిలబడిపోయావు? కూర్చో. అది సరే గాని నువ్వేంటి ఈ మధ్య చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వచ్చేస్తున్నావు? నీకోసమే. ఇది వరకు నీకోసం అనేదానివి, ఇప్పుడు మీకోసం అంటున్నావా? అవును. అచ్చరే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయట కాస్త పనుండి వెళ్ళాను. సరితేది ఏమో నాకేం తెలుసు. మరీ కబుర్లు చెప్పుకో. మీరిద్దరూ కలిసి పార్కులో కబుర్లు చెప్పుకోవడం నేను చూశాను. చూసావా? పడక పడక నీ కంట్లోనే పడాలా? ఇక్కడైతే తనతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుందని అలా బయటికి తీసుకెళ్లి మాట్లాడావు కదా? అలాగే అనుకో. అనుకునేదేంటి? అదే కదా నిజం. అవునవును. ఇంతకీ సరితేది? తన వస్తుంది, కొంచెం లేటుగా వస్తుంది. నేను ముందొచ్చేసాను. నాకు అర్థమైందిలే. ఇద్దరూ కలిసి వెళ్లి కలిసొస్తే చూసేవాళ్లు ఏదైనా అనుకుంటారని కావాలనిలా చేసావు కదూ? అరే, నీకు ఇలాంటివి భలే తెలిసిపోతుంటే మరి ఆ మాత్రం తెలుసుకోలేనా? పైకి కనిపించవు గాని నువ్వు చాలా తెలివిగా ప్లాన్ చేస్తావు కదూ? నాకు నిజంగా అన్ని తెలివితేటలు ఉన్నాయంటావా? ఎందుకు లేవు? లేకపోతే ఇంత ప్లాన్డ్ గా అన్ని ఎలా సెట్ చేస్తావు? నేనేం ప్లాన్ చేశాను? ఏం చేశావా? తనిక్కడ చేరగానే తనతో మాట్లాడినట్టు బిల్డప్ ఇచ్చావు.
తను నీ పక్కకొచ్చి కూర్చోగాని అసలు తనకి ఏ పని చెప్పనట్టు తనని పట్టించుకున్నట్టు చేసి నీ మీద అటెన్షన్ డైవర్ట్ అయ్యేలా చేసావు. చిన్నగా ఆ అమ్మాయి నన్ను చూస్తే చాలరా బాబు అనేలా చేసి ఈ రోజు తనని బయటికి తీసుకెళ్లి నీ లవ్ ని ప్రపోజ్ చేసావు. నువ్వు నిజంగా జీనియస్ వి కమల్. ఏమో నువ్వు చెప్తుంటేనే నాకన్నీ తెలుస్తున్నాయి. అవును అది సరేగాని తనకన్నీ చెప్పావా? అన్నీ చెప్పేశాను. ఓ మరి తనేముంది? ఏముందో అప్పుడే చెప్తే థ్రిల్లే ఉంటుంది. తొందరలోనే అన్నీ తెలుస్తాయి నీకు. అరే సరిత అక్కడే అయిపోయావి, రారా రా కూర్చో. కమల్ తనొచ్చింది కదా, మధ్యలో నేనెందుకు పానకంలో పొడగలాగా? వస్తాను. తనకన్నీ చెప్పావా? తనకన్నీ చెప్పావా? అన్నీ చెప్పేశాను, అన్నీ చెప్పేశాను. మరి తనేముంది? మరి తనేముంది? ఏముందో అప్పుడే చెప్తే థ్రిల్లే ఉంటుంది. తొందరలోనే అన్నీ తెలుస్తాయి నీకు, అన్నీ తెలుస్తాయి నీకు. But I can bear this pain, oh my love. My heart cries for you, my love. My soul keeps searching for your love. There's no one like you. There's no one can replace your love. You are my love. You are my love. I say truly, you are my love. Whatever I do, it's only for you. స్నేహ, అమ్మా స్నేహ, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు డాడీ. నా బంగారు తల్లి గురించి నాకు తెలియదా? ఏం లేకుండా అలా ఉండవు.
చెప్పమ్మా. నీకు అమ్మైనా నాన్నైనా నేనే కదా. ఏమిట్రా, ఏమైంది? ఒక పెద్ద భారం దిగిపోయింది డాడీ. ఏంటది? కమల్ కమల్ తన లవ్ గురించి సరితకి చెప్పేశాడు. నిజమా? అవును డాడీ. ఇక వాళ్ళిద్దరూ తొందరలో ఓ ఇంటి వాళ్ళైనా ఆశ్చర్యం లేదు. ఇంతకాలం కమల్ ప్రేమని ఎలా చెప్తాడో, తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని అనుకుంటూ ఉన్నాను. ఈ రోజుతో ఆ ప్రాబ్లం తీరిపోయింది. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది డాడీ. వాళ్ళిద్దరూ ఒకటి కావాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా? ఏం చేయండి డాడీ, నాకు దక్కడు అని తెలిసాక తను కోరుకున్న మనిషైనా తనకి దక్కాలనుకోవాలి కదా. కానీ ఒక్కటి మాత్రం నిజం డాడీ. ఏంటమ్మా? బహుశా నేను కమల్ని ప్రేమించినంతగా ఇంకెవరూ తనని ప్రేమించలేమో అనిపిస్తోంది. అదేంటమ్మా అలా అన్నావు? అవును డాడీ, కమల్ని నిజంగా నేను చాలా ఇష్టపడ్డాను. తను నాకు సొంతం కాలేడని తెలిసాక కూడా నా ప్రేమ తగ్గలేదు. ఆ ప్రేమకి రూపం మార్చుకుని తనకి నచ్చింది జరగాలని తాపత్రయపడ్డాను. ఒక పక్క సంతోషంగా ఉంది, మరో పక్క బాధగా ఉంది. ఎందుకంటే నా కమల్ నాకు దూరం అయిపోయాడు. కానీ కమల్ సంతోషంగా ఉన్నాడు. ప్రేమకి అసలు అర్థం త్యాగం అని ఎక్కడో చదివాను. కానీ మొట్టమొదటిసారిగా జీవితంలో అనుభవించాను. తను బాగుండాలి అంతే. అలాగే సార్. సార్, ఏమైంది? మాట్లాడావా? మాట్లాడాను సార్. మొత్తం నిజం చెప్పేశాను. తను అర్థం చేసుకుంది. స్నేహ ఇప్పుడే చెప్తుందయ్యా. పాపం చాలా ఫీల్ అవుతుంది. ఉంటుంది సార్, బాధ ఉంటుంది. పోను పోను తనే అర్థం చేసుకుంటుంది. సరే, ఉంటాను. అలాగే సార్.
నాకు చాలా బాధగుందయ్యా, నీలాంటి మంచి మనిషిని మిస్ అయినందుకు. Oh